ఒక పొలంలో ఒక చిన్న పక్షి గూడు కట్టుకుని తన పిల్లలతో జీవిస్తూ ఉండేది. కొంతకాలానికి పంట కోతకు వచ్చింది. పక్షి దాని పిల్లలు ఆ పొలం విడిచి ఇంకో చోటికి పోవలసి వచ్చింది. ఒకరోజు ఆ తల్లి పక్షి ఆహారం కోసం వెళ్ళినప్పుడు పిల్లలు రైతు మాటలు విన్నాయి. నా స్నేహితుడు కలిసి రేపు కోతలు పూర్తి చేయాలి. ఆ మాటలు విన్న పక్షి పిల్లలు తల్లికి ఇలా చెప్పాయి. మనకి ఇక్కడ ఇదే చివరి రోజు, ఈ రాత్రికి వెళ్ళిపోవాలి అన్నాయి. తల్లి పక్షి రేపు కోతలు జరగవు, ధైర్యంగా ఉండండి. అలాగే స్నేహితుడు కూడా రాలేదు, నా పని కాలేదు, రేపు నా బంధువులతో ఈ కోతలు జరిపిస్తాను అని అన్నాడు. పక్షి పిల్లలు తల్లికి మళ్ళీ ఈ విషయం చెప్పాయి. భయపడకండి, రేపు కూడా కోతలు జరగవు, నిశ్చింతగా ఉండండి అని భరోసా ఇచ్చింది తల్లి. నిజంగానే రైతు బంధువులు రాలేదు, కోతలు జరగలేదు. పక్క రోజు రైతు అసహనంగా ఎవరూ రాలేదు, నేనే రేపు కోతలు జరుపుతాను, వీళ్ళని నమ్ముకుంటే లాభం లేదు అన్నాడు. అప్పుడు మళ్ళీ పిల్లలు తల్లికి ఈ వార్త చేరవేశాయి. తల్లి పక్షి ఇంకా మనం ఈ పొలం వదిలి వెళ్ళిపోవాలి, తప్పదు. 2 సార్లు